సంగారెడ్డి జిల్లా ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయన సోదరుడు రాహుల్ కిరణ్ పై భూమయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. టేక్మల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు భక్తుల వీరన్న, బీఆర్ఎస్ పార్టీ మండలి సీనియర్ నాయకులు గత ఏడాది ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే భూమయ్య అనే వ్యక్తి, దామోదర్ మరికొందరు కాంగ్రెస్ నాయకుల ప్రలోభంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అందుకు భూమయ్య, ఆయన వెనుకున్న మరికొందరు దామోదర్ కలిసి ఉన్న ఈ ఫోటోనే అందుకు నిదర్శనమన్నారు. దళిత బంధు పథకం అమలు కాకముందే మాజీ ఎమ్మెల్యేకు 12 లక్షలు ఇచ్చానంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భూమయ్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేసిన భూమయ్య, ఆయన వెనుకున్న వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్, ఎంపీపీ చింత స్వప్నారవి, నాయకుటి భాస్కర్, మహేందర్, సలీం, మాజీ ఎంపీటీసీ సిద్ధన్న, పాల్వంచ సర్పంచ్ శివకుమార్, చంద్రశేఖర్ రెడ్డి, మానయ్య, దుర్గయ్య, సత్యగౌడ్, గోవిందచారి, పాల్వంచ పార్టీ అధ్యక్షులు మలేశం, సలావుద్దీన్, పాల్వంచ గ్రామ దళిత బంధు లబ్ధిదారులు కంది భాస్కర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో పరిణామాల లోపల ఎన్నికల కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ప్రొసీడింగ్ రాకముందే మరి డబ్బులు ఇచ్చాను అనే విషయము అవాస్తవం. ఎందుకంటే 6 నెలల నుంచి ఏడాది నుంచి కూడా మరి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి విషయము మండల కేంద్రం లోపల ప్రతి ఒక్కరికి, ప్రజానీకానికి తెలిసిన విషయమే. ఎన్నికలు జరిగిపోయినాయి, ప్రజల తీర్పు జరిగింది, గౌరవించాం. అయినా కుట్రపూరితంగా మరి క్రాంతి కిరణ్ గారి మీద ఆరోపణ చేయడం అనేటటువంటిది ఇది సిగ్గుచేటు, అవాస్తవము. మరి కావాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి మేమేమనుకున్నామంటే కావాలని నువ్వే ఆరోపణ చేసినావు అనుకున్నాం. కానీ ఈ చిత్రంలో చూసిన తర్వాత ఈ కథ వెనుక ఏముందో అనేటటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి అనవసరంగా మరి పార్టీలో మరి నువ్వు గతంలో ఉంటివి, కానీ ఆ తర్వాత పార్టీలో ఉన్న వ్యక్తివి మరి ఈ రకంగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మరి కలిసినవా? దామోదర్ రాజనరసింహ గారిని కలిసిన తర్వాత మరి మాట మార్చి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి క్రాంతి కిరణ్ గారి మీద ఆరోపణ చేయడం సరి అయింది కాదు. ఎందుకంటే మాకు కూడా స్పష్టంగా తెలుసు, 6 నెలల నుంచే ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. మరి ఇలాంటి అవాకులు చెవాకులతో మరి ఇలా మాట్లాడడం సరి అయింది కాదు. మరి ఇది రాజకీయ కుట్రగా భావించి మరి ఇప్పుడిప్పుడే కూడా మేము వాట్సాప్లో చూసాము. ఆ వాట్సాప్లో నువ్వే మాట్లాడి, ఫోన్లో మాట్లాడి అది కాదే అనేటటువంటి ఒక మాట విన్నాము. నిజంగా ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుండ్రో అది అర్థమైతే లేదు. దయచేసి అబద్ధాలు మాట్లాడకండి. దళిత బంధువు మీద డబ్బులు ఇవ్వడం అనేటటువంటి అబద్ధం అని చెప్పి ఈ రకంగా మరి రుజువు అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి చిల్లర చేష్టలు మానుకోవాలి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి మీద ఆరోపణ చేయడం అనేటటువంటిది న్యాయబద్ధం కాదు. మరి ఇప్పటికైనా వాస్తవాలు మరి రెడీగా ఉన్నారు. మరి రాహుల్ కిరణ్ గారు కానీ, క్రాంతి కిరణ్ గారు కానీ దళిత బంధువు మీద డబ్బులు ఇచ్చినట్టయితే నార్కో టెస్టుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంలో జరిగింది. దయచేసి ఇప్పటికైనా మరి భూమయ్య గారు, మీ వెనక ఎవరు నువ్వు అమాయకుడవే, మీ వెనక ఈ ఆట ఎవరు ఆడిస్తుందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు అబద్ధాలు మాత్రం మాట్లాడకుండా మరి వాస్తవం దృష్టిలో మరి మాట్లాడాల్సిందిగా మరి కోరుతూ, ఇప్పటికైనా మరి నువ్వు నిజం ఒప్పుకున్నట్టు ఒక అరగంట ముందే సెల్ ఫోన్లో మ్యాటర్ రావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి చేష్టలు చేయకూడదు. మరి ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చిన ముచ్చట అవాస్తవము, రాహుల్ కిరణ్ గారికి డబ్బులు ఇచ్చిన ముచ్చట అవాస్తవం అని ఇక్కడ జరిగిన 3 రోజుల పరిణామాల లోపల తెలుస్తుంది. కాబట్టి మరి ఇలాంటి అస్పష్టమైనటువంటి అబద్ధమైన మాటలు, ఆరోపణలు సరి అయింది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పల్వంచ గ్రామంలో మరి దళిత బంధు విషయమై 13 మంది పేర్లు ప్రపోజల్ రాగా మరి అందులో కొందరి దగ్గర టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారు, వారి సోదరులు రాహుల్ కిరణ్ గారు మరి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆ గ్రామానికి చెందినటువంటి భూమయ్య అనే వ్యక్తి మరి మొన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అవన్నీ అసత్య ప్రచారాలు. వారు కానీ, పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, క్రాంతి కిరణ్ గారు కావచ్చు, లేదంటే రాహుల్ కిరణ్ గారు కావచ్చు, ఎవరు కూడా డబ్బులు తీసుకోలేదు, ఎవరిని ఆశించలేదు. దేనికోసం అసలు వాళ్ళకు సంబంధమే లేదు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు,
ఇవన్నీ క్రియేట్ చేసి రాజకీయ పరంగా దెబ్బ కొట్టే విధంగా చేస్తున్నారు. అసలు ఈ పార్టీల చాలా రోజుల నుంచి వాళ్ళు యాక్టివ్గా లేరు. ఈ ఆరోపణలు ఎవరైతే చేసిరో మరి వేరే వాళ్ళతో టచ్లో ఉన్నారు, ఎవరితో టచ్లో ఉన్నారు ఏంది అనేది ఇంతకుముందు